హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కతికాయ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 20 సెప్టెంబర్ 2024. బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా. ఇండియాకి టూర్ వచ్చింది. ఈ టూర్లో బంగ్లాదేశ్ 2 టెస్టులు 3 టీ20లు ఆడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. నిన్న 19వ తేదీ స్టార్ట్ అయింది. ఈరోజు డే 2 జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ వీడియోలో మనము డే 2 సమ్మరీ చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. డే 2 సమ్మరీ తెలుసుకునే ముందు డే 1 సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ డే 1 సమ్మరీ ఇది ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 80 ఓవర్లో 339 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతానికి క్రీజ్లో రవీంద్ర జడేజా 86 రన్స్తో అండ్ రవిచంద్రన్ అశ్విన్ 102 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. డే 2 టీమిండియా 7th వికెట్ ఎర్లీగానే కోల్పోయింది. రవీంద్ర జడేజా డే 1 86 రన్స్ చేసిండు. డే 2 ఒక రన్ కూడా యాడ్ చేయకుండానే ఎర్లీగా అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 86 రన్స్కి టస్కిన్ బౌలింగ్లో లిటన్ దాస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. టీమిండియా 8వ వికెట్ 367 పరుగుల వద్ద కోల్పోయింది. ఆకాష్ దీప్ 30 బాల్స్లో 17 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. టస్కిన్ బౌలింగ్లో షాబో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఈరోజు అశ్విన్ 103 పరుగుల వద్ద అవుట్ అయ్యిండు. టస్కిన్ బౌలింగ్లో షాబో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆల్రెడీ డే 1 102 రన్స్ చేసిండు. ఈరోజు ఒక 11 రన్స్ యాడ్ చేసి ఈరోజు అవుట్ అయ్యిండు. ఇది అశ్విన్కి ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే టీమిండియా డీప్ ట్రబుల్లో ఉన్నప్పుడు ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడారు రవీంద్ర జడేజా అండ్ అశ్విన్. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఫైనల్గా బుమ్రా కూడా 9 బాల్స్లో 7 రన్స్ చేసి లాస్ట్ వికెట్కి అవుట్ అయ్యిండు. హసన్ బౌలింగ్లో హసన్ ఈ మ్యాచ్లో 5 వికెట్స్ తీసిండు. ఫ్రెండ్స్, ఇది టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ కార్డు. మొత్తం 376 పరుగులకి టీమిండియా ఆల్అవుట్ అయిపోయింది. పర్సనల్ స్కోర్ చూద్దాం, ఎవరెవరు ఎంత స్కోర్ చేశారు. జైస్వాల్ 56 రన్స్, రోహిత్ శర్మ 6 రన్స్, గిల్ డక్అవుట్, కోహ్లీ 6 రన్స్కి అవుట్, పంత్ 39 రన్స్ కొట్టిండు, కేఎల్ రాహుల్ 16 రన్స్ కొట్టిండు, జడేజా 86 రన్స్, అశ్విన్ 113 పరుగులు, ఆకాష్ దీప్ 17 రన్స్, బుమ్రా 7 రన్స్, సిరాజ్ నాట్ అవుట్ 0. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 376 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ చిదంబరం స్టేడియం చెన్నైలో జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇది. టీమిండియా బౌలర్స్ అదిరిపోయే ఆరంభం ఇచ్చిండ్రు. ఫస్ట్ ఓవర్లోనే బంగ్లాదేశ్ ఫస్ట్ వికెట్ తీసిండు. షాద్మన్ జస్ట్ 6 బాల్స్ మాత్రమే ఆడి 2 రన్స్ చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 2 రన్స్ మాత్రమే చేసింది. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసిండు బుమ్రా. బంగ్లాదేశ్ 22 పరుగుల వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. జకీర్ హాసన్ జస్ట్ 22 బాల్స్లో 3 రన్స్ చేసి ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. బంగ్లాదేశ్ 22 రన్స్ వద్ద 3వ వికెట్ కోల్పోయింది. మొమినుల్ హక్ 1 బాల్ ఆడి డకౌట్ అయింది. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. ఫ్రెండ్స్, ఒకసారి డే 2 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూద్దాము. ఈ సెషన్లో మొత్తము 20.2 ఓవర్స్ 63 రన్స్ వచ్చినాయి. 7 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 3.10 ఉంది ఫస్ట్ సెషన్లో. డే 2 సెకండ్ సెషన్లో ఫస్ట్ వికెట్గా బంగ్లాదేశ్ కెప్టెన్ అవుట్ అయ్యిండు. హుస్సేన్ శాంటో 30 బాల్స్లో 20 రన్స్కి అవుట్ అయ్యిండు. సిరాజ్ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ 4th వికెట్ 36 రన్స్ వద్ద కోల్పోయింది 11.1 ఓవర్ వద్ద. ముష్ఫికర్ రహీమ్ 14 బాల్స్లో 18 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ స్కోరు 40 రన్స్ వద్ద 5th వికెట్ కోల్పోయింది 12.5 ఓవర్స్లో. లిటన్ దాస్ 42 బాల్స్లో 22 రన్స్ చేసి జడేజా బౌలింగ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అయిన జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 91 రన్స్కి 6 వికెట్స్ 28.2 ఓవర్స్లో. షకీబుల్ హసన్ 64 బాల్స్లో 32 రన్స్కి అవుట్ అయ్యాడు. జడేజా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 92 రన్స్కి 7 వికెట్స్. బౌలింగ్ ఓవర్స్ వచ్చి 30.3 ఓవర్స్లో. బంగ్లాదేశ్ 112 పరుగుల వద్ద 8th వికెట్ కోల్పోయింది. 8th వికెట్గా హసన్ అవుట్ అయ్యాడు. జస్ట్ 22 బాల్స్లో 9 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఫ్రెండ్స్ ఒకసారి డే 2 సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాము. సెకండ్ సెషన్లో 27.5 ఓవర్స్ వేశారు, 86 రన్స్ వచ్చినాయి, 5 వికెట్స్ పోయినాయి. సెకండ్ సెషన్లో రన్ రేట్ వచ్చి సెకండ్ సెషన్లో 3.09 ఉంది. ఫస్ట్ సెషన్లో మాత్రం 20.2 ఓవర్స్ మాత్రమే వచ్చాయి, 63 రన్స్ చేసిండు, 7 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ వచ్చి 3.10 ఉంది రెండు సెషన్లో. థర్డ్ సెషన్లో టీమిండియా బంగ్లాదేశ్ని ఎర్లీగా అవుట్ చేసి మళ్ళీ బ్యాటింగ్ చేయాలని చూస్తుంది. అంటే ఫాలో ఆన్ ఉంది బంగ్లాదేశ్కి, కానీ టీమిండియా మాత్రం మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలని చూస్తుంది. తస్కిన్ అహ్మద్ 21 బాల్స్లో 11 రన్స్ వేసి అవుట్ అయింది. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్. అప్పుడు బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 130 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది 42.4 ఓవర్స్లో. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ నహీద్ 11 బాల్స్లో 11 రన్స్ వేసి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయిండు. ఫైనల్గా బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 149 రన్స్ వద్ద ఆల్అవుట్ అయింది 47.1 ఓవర్లో. ఇది ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ కార్డు. ఒకసారి స్కోర్ డీటెయిల్స్ చూద్దాము. బంగ్లాదేశ్ 149 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది 47.1 ఓవర్లో. ఎవరెవరు ఎంత స్కోర్ చేశారో ఒకసారి పర్సనల్ స్కోర్ చూద్దాము. షాద్మన్ 6 బాల్స్లో 2 రన్స్ వేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. జకీర్ 22 బాల్స్లో 3 రన్స్ కొట్టి ఆకాష్ దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. షాంబో 30 బాల్స్లో 20 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మొమినుల్ జస్ట్ 1 బాల్ ఆడి డకౌట్ అయ్యిండు, ఆకాష్ దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ ముష్ఫికర్ 14 బాల్స్లో 8 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ వచ్చి షకీబుల్ హసన్ 64 బాల్స్లో 32 రన్స్ వేసి జడేజా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. లిటన్ దాస్ 42 బాల్స్లో 22 రన్స్ చేసిండు. జడేజా బౌలింగ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అయిన జురెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మొహిదీ 52 బాల్స్లో 27 నాట్అవుట్గా ఉన్నాడు. హసన్ వచ్చి 22 బాల్స్లో 9 రన్స్ బుమ్రా బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. తస్కిన్ 21 బాల్స్లో 11 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. నహీద్ 11 బాల్స్లో 11 రన్స్ చేసి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఫైనల్గా బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 149 రన్స్కి ఆల్అవుట్ అయింది 47.1 ఓవర్లో. ఎక్స్ట్రాస్ వచ్చి 4 ఇచ్చారు టీమిండియా. బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 376 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగాను బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 149 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ప్రస్తుతానికి టీమిండియా 227 పరుగులు ఆధిక్యంలో ఉంది. ఫాలో ఆన్ ఆడొచ్చు, బంగ్లాదేశ్ని ఆడేయచ్చు, కానీ టీమిండియా మళ్ళీ బ్యాటింగ్ చేసింది. ఎందుకంటే ఈ పిచ్చుల పైన స్పిన్ పిచ్చులు కదా, అది చెన్నై పిచ్చి స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఫోర్త్ ఇన్నింగ్స్ ఆడాలంటే కష్టమే. ఫోర్త్ ఇన్నింగ్స్లో 100 రన్స్ చేజ్ చేయాలంటే చాలా కష్టమే. అందుకే టీమిండియా బంగ్లాదేశ్ ఫాలో ఆన్ ఆడే అవకాశం ఉన్నా కానీ మళ్ళీ బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ఎర్లీగానే కోల్పోయింది. రోహిత్ శర్మ జస్ట్ 7 బాల్స్ ఆడి 5 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. తస్కిన్ బౌలింగ్లో జకీర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫస్ట్ వికెట్గా. అప్పుడు టీమిండియా స్కోర్ వచ్చి 2.3 ఓవర్స్లో 15 రన్స్ మాత్రమే చేసింది. ఒక ఫస్ట్ వికెట్ కోల్పోయింది రోహిత్ శర్మ రూపంలో. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ కూడా ఎర్లీగా అవుట్ అయ్యిండు. యశస్వి జైస్వాల్ జస్ట్ 17 బాల్స్లో 10 రన్స్ కొట్టి నహీద్ బౌలింగ్లో లిటన్ దాస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోరు 6.4 ఓవర్స్లో 28 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్లో 37 బాల్స్లో 17 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. మొహిదీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యిండు. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది నాట్అవుట్, అది బాల్ వచ్చి బ్యాట్కి తగిలిద్ది, కానీ విరాట్ కోహ్లీ ఎందుకు డిఆర్ఎస్ స్కోర్ లేదు అర్థం కాలేదు. డిఆర్ఎస్ స్కోర్ ఉంటే మాత్రం కోహ్లీ నాట్అవుట్గా ఉండేవాడు, కానీ కోహ్లీ డిఆర్ఎస్ తీసుకోలేదు. కోహ్లీ విట్టు పడేటట్టుకి టీమిండియా 19.2 ఓవర్స్లో 67కి 3 వికెట్స్ కోల్పోయింది. థర్డ్ వికెట్గా కోహ్లీ అవుట్ అయ్యిండు. ఫ్రెండ్స్ ఇది డే 2 3 సెషన్ల యొక్క సమ్మరీ. ఫస్ట్ సెషన్లో 20.2 ఓవర్స్లో 63 రన్స్ వచ్చినాయి, 7 వికెట్లు పోయినాయి, రన్ రేటు 3.10 ఉంది ఫస్ట్ సెషన్లో. సెకండ్ సెషన్లో 27.5 ఓవర్స్ వేశారు,
86 రన్స్ వచ్చినాయి, 5 వికెట్స్ పోయినాయి. 3.09 ఉంది రన్ రేటు సెకండ్ సెషన్లో. థర్డ్ సెషన్లో 33.2 ఓవర్స్ వేసారు, 118 పరుగులు వచ్చినాయి, 5 వికెట్స్ కోల్పోయారు. 3.5 ఉంది రన్ రేటు థర్డ్ సెషన్లో. ఇది డే 2 3 సెషన్స్ యొక్క సమరీ. ఫ్రెండ్స్, ఒకసారి ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో డే 2 ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాం ఒకసారి. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 376 పరుగులు కాల్అవుట్ అయింది. టీమిండియా తరపున హైయెస్ట్ స్కోర్ బ్యాటింగ్లో హైయెస్ట్ స్కోర్ ఎవరంటే అశ్విన్ 103 పరుగులు చేసిండు, జడేజా 86 పరుగులు, జైస్వాల్ 56 రన్స్ చేసిండు. అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్ చూస్తే హసన్ వచ్చి 5 వికెట్స్ తీసిండు, 83 రన్స్ ఇచ్చి. టస్కిన్ 55 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు 21 ఓవర్స్లో. మొహిదీ 21 ఓవర్స్లో 77 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అందుకు రిప్లై కానీ బంగ్లాదేశ్ 149 రన్స్కి ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి షకీబుల్ 64 బాల్స్లో 32 రన్స్. మొహిదీ 52 బాల్స్లో 27 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. లిటన్ దాస్ 42 బాల్స్లో 22 రన్స్ అవుట్. నెక్స్ట్ అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 11 ఓవర్స్లో 4 వికెట్స్ తీసిండు, 50 రన్స్ ఇచ్చి. ఆకాష్దీప్ 5 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జడేజా 8 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 81 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి శుభ్మన్ గిల్ 64 బాల్స్లో 33 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 37 బాల్స్లో 17 రన్స్ అవుట్. రిషబ్ పంత్ 13 బాల్స్లో 12 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నహీద్ 3 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మొహిదీ 6 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టస్కిన్ 3 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి టీమిండియా 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ ఫస్ట్ టెస్ట్లో టీమిండియా కమాండింగ్ స్టేజ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి 308 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. 2 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులు టైం ఉంది. ప్రస్తుతానికి టీమిండియా ఆట ముగిసే సమయానికి శుభ్మన్ గిల్ 33 రన్స్తో, పంత్ 12 రన్స్తో నాట్అవుట్గా ఉన్నారు. చూద్దాం ఈరోజు ఇండియా బ్యాట్స్మెన్స్ ఆ స్కోర్ని ఆధిక్యాన్ని ఎంతవరకు తీసుకెళ్తారో. నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఇండియా కంపల్సరీగా గెలుస్తుంది. వర్షం పడే అవకాశం ఏమైనా ఉంటే మాత్రం చెప్పలేము, మ్యాచ్ డ్రా అయ్యవచ్చు. ఇండియా పిచ్లు స్పిన్కి అనుకూలిస్తాయి కాబట్టి 4th ఇన్నింగ్స్ ఆడటం బంగ్లాదేశ్కి అంత ఈజీ ఏం కాదు. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ప్రకారం టీమిండియా ఎంత స్కోర్ని టార్గెట్గా ఇవ్వచ్చు బంగ్లాదేశ్కి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ డే 3 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ లైవ్ చూడాలంటే జియో సినిమాలో లైవ్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.